చెప్పొచ్చు లేదా నో చెప్పొచ్చు. ఆ కంపెనీ మన ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. నేను కాఫీ లేదా టీలలో ఏదో ఒకటి తాగుతా. ఇలా రెండిట్లలో ఏదో ఒకటి చేస్తాను అని చెప్పడానికి ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను, జస్ట్ ఒక 30 సెకండ్స్. అది చెప్పిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ గురించి అండ్ దిస్ క్లాస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు యూట్యూబ్ లో చాలా థంబ్నెయిల్స్ కనిపిస్తాయి. ఈ ఒక్క వీడియో చూస్తే ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడేస్తారు. అబద్ధం. ఈ 10 పదాలు బట్టి పట్టండి, మీరు ఇంగ్లీష్ లో దుమ్ము లేపుతారు. పచ్చి అబద్ధం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, 3 గంటల్లో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. కరడు కట్టిన అబద్ధం, భయంకరమైన అబద్ధం. ఈ అబద్ధాలు నమ్మకండి. ఎందుకంటే ఈ 10 నిమిషాల వీడియో చూస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు 100 వీడియోలు పెడతారు. 100 వీడియోలు అవసరం లేదు కదా 10 నిమిషాల వీడియోతో ఇంగ్లీష్ వచ్చినప్పుడు. ఈ 10 పదాలు బట్టి పడితే చాలా ఇంగ్లీష్ వస్తుంది అని చెప్తారు. వాళ్ళకి సెకండ్ వీడియో ఎందుకు, థర్డ్ వీడియో ఎందుకు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఇలాంటి కంటెంట్ నమ్మకండి. కంటెంట్ లేని వాళ్ళు మాత్రమే పెట్టే థంబ్నెయిల్స్ ఇవి. సరైన కంటెంట్ ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరు. ఐ నెవర్ లై. మీరు ఎప్పుడు కూడా థంబ్నెయిల్ ఏది చెక్ చేసుకున్నా సరే అబద్ధం చెప్పలేదు, చెప్పే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే జెన్యూన్ కంటెంట్ ప్రొవైడ్ చేయడమే నా ఇంటెన్షన్. సబ్స్క్రైబర్స్ లేకపోయినా సరే జెన్యూన్ కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. అంతే జెన్యూన్ కంటెంట్ తో ఆన్లైన్ క్లాసెస్ లో ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడుతూ డే 1 నుండే ప్రాక్టికల్ గా మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. So that you can join our learning, join our practical learning sessions. Okay guys, so let me jump into the class, right? Yeah, ఇక్కడ either or, అది లేదా ఇది, ఏది ఆ రెండిట్లలో ఏదో ఒకటి అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో మనం ఎట్లా చెప్పొచ్చు. I will either call you or send a message. ఇక్కడ చూడండి, I will, ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్, when it comes to pronunciation, either అని చెప్పొచ్చు, either అని కూడా చెప్తూ ఉంటాం. బట్ either is more professional. either or అని చెప్పాలి, neither nor అని చెప్పాలి. This is more professional than other pronunciations, right? Let me come back to the topic. ఇక్కడ ఏంటి, I will either call you or send a message. or send a message. మామూలుగా అయితే మనం ఏమని చెప్తాం ఇంగ్లీష్ లో, I will call you or I will message you అని చెప్తాం. అది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఏదో మాట్లాడి నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్ గా ఎలా మాట్లాడాలి అంటే, ఐ విల్ ఈదర్ కాల్ యూ ఆర్ సెండ్ ఎ మెసేజ్. నేను నీకు కాల్ చేస్తా లేదా మెసేజ్ అయినా పంపిస్తా. కాల్ అయినా చేస్తా, మెసేజ్ అయినా పంపిస్తా అని దాని అర్థం. ఓకే, యా, ఇక్కడ చూసినట్టయితే యూ కెన్ ఈదర్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వెన్ యూ గో టు ద హోటల్స్ ఆర్ వెన్ యూ వాంట్ టు చెక్ ఇన్ టు ద హోటల్స్. There you might be getting confused with the languages. ఎట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఏది మాట్లాడాలి అని చెప్పేసి. అక్కడ రిసెప్షనిస్ట్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు యూ కెన్ ఈదర్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీరు ఇంగ్లీష్ అయినా మాట్లాడచ్చు, హిందీ అయినా మాట్లాడచ్చు అని చెప్తా ఉంటారు. ఈ విధంగా అన్నమాట. సో యూ కెన్ ఈదర్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మీరు ఇంగ్లీష్ అయినా మాట్లాడచ్చు లేదా హిందీ అయినా మాట్లాడగలరు అనే కాంటెక్స్ట్ లో మనం అట్లా చెప్పొచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్, ఈదర్ వి టేక్ ద బస్ ఆర్ వి వాక్. మేము బస్ లో అయినా వెళ్తాం లేదా నడుచుకుంటూ అయినా వెళ్తాం అని చెప్పినప్పుడు, మామూలుగా ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు మనం ఏమంటాం, వి టేక్ బస్ ఆర్ వి వాక్ అని చాలా న్యాచురల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం, విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ ప్రొఫెషనల్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ప్రొఫెషనల్, ఏ విధంగా చెప్పాలి, ఈదర్ వి టేక్ ద బస్ ఆర్ వి వాక్. మేము బస్ లో అయినా వెళ్తాం లేదా నడుచుకుంటూ అయినా వెళ్తాం అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, either you apologize or you risk losing the friendship. either you apologize, నువ్వు క్షమాపణ అయినా చెప్పు లేదా ఫ్రెండ్షిప్ ను కోల్పోయే రిస్క్ లో అయినా పడే అని చెప్పడం. ఫ్రెండ్షిప్ ని కోల్పోయే రిస్క్ లో పడిపోతావు అని చెప్పి ఇక్కడ క్షమాపణ చెప్పు లేదా ఫ్రెండ్షిప్ కోల్పోతావు అని చెప్పే కాంటెక్స్ట్ లో ఏ విధంగా చెప్తామంటే, either you apologize or you risk losing the friendship. ఓకే, ఫ్రెండ్షిప్ ని కోల్పోయే రిస్క్ అయినా చెయ్యి, క్షమాపణ చెప్పు లేదా ఫ్రెండ్షిప్ ని కోల్పోయే రిస్క్ చెయ్యి, ఆ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి అని చెప్తున్నాం ఫ్రెండ్ కి. ఇక్కడ దే విల్ ఈదర్ యాక్సెప్ట్ ద ఆఫర్ ఆర్ డిక్లైన్ ఇట్. దే విల్ ఈదర్ ఏమని చెప్తున్నాం, దే విల్ ఈదర్ యాక్సెప్ట్ ద ఆఫర్. ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు లేదా రిజెక్ట్ చేస్తారు లేదా డిక్లైన్ చేస్తారు, సేమ్ అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో ఈ విధంగా అన్నమాట. ఐ విల్ ఈదర్ సే ఎస్ ఆర్ నో. నేను ఎస్ అయినా చెప్తా, నో అయినా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఎస్ అయినా చెప్పొచ్చు, నో అయినా చెప్పొచ్చు. షీ మే ఈదర్ సే ఎస్ ఆర్ నో. చెప్పొచ్చు అంటున్నాను కాబట్టి షీ మే ఈదర్ సే ఎస్ ఆర్ నో. ఆమె ఎస్ చెప్పొచ్చు లేదా నో చెప్పొచ్చు, ఇలాంటి కాంటెక్స్ట్ లో.
అండ్ ఇక్కడ చూడండి ద నాయిస్ ఈస్ కమింగ్. నాయిస్ ఈస్ కమింగ్ అంటే శబ్దం వస్తున్నది ఇక్కడ నుండి అని చెప్పినప్పుడు మేబీ ఫ్రమ్ ద లివింగ్ రూమ్ ఆర్ మేబీ ఫ్రమ్ ద కిచెన్. ఇలాంటి కాంటెక్స్ట్ లో చెప్పినప్పుడు ఏంటి, ద నాయిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్, నాయిస్ శబ్దం వస్తున్నది ఈదర్ ఫ్రమ్ ద కిచెన్ ఆర్ ద లివింగ్ రూమ్. ఓకే, కిచెన్ లో నుండో లేదా లివింగ్ రూమ్ నుండో కానీ శబ్దం అయితే వస్తున్నది అని చెప్పేటువంటి కాంటెక్స్ట్. ఇందులో పెద్ద సెంటెన్సెస్ ఏం లేవు, అన్ని మనం నేర్చుకున్నవే. ప్రెసెంట్ కంటిన్యూస్. ద నాయిస్ ఈస్ కమింగ్ శబ్దం వస్తున్నది ఫ్రమ్ నుండి, ఎక్కడ నుండి, ఫ్రమ్ ద లివింగ్ రూమ్ ఆర్ ద కిచెన్. లివింగ్ రూమ్ నుండి లేదా కిచెన్ నుండి శబ్దం వస్తున్నది అని చెప్పేటువంటి కాంటెక్స్ట్. ద గిఫ్ట్ ఎవరు పంపించారో తెలియదు మనకి. ఓకే, అప్పుడు ఏమని చెప్తున్నాం, ద గిఫ్ట్ మే బి either from your dad or your mom. Okay, the gift may be either from your dad or your mom. అంటే ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో అది మీ మమ్మీ నుండి కావచ్చు లేదా మీ డాడీ నుండి కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరి నుండి కావచ్చు అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో ఈ విధంగా చెప్తున్నాం. ద గిఫ్ట్ మే బి ఈదర్ ఫ్రమ్ యువర్ డాడ్ ఆర్ యువర్ మామ్. అంటే ఆ గిఫ్ట్ అనేది ఏదైతే ఉందో అది మీ మమ్మీ నుండి కావచ్చు లేదా డాడీ నుండి కావచ్చు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈదర్ రవి ఆర్ కిరణ్ విల్ పిక్ యూ అప్. రవి లేదా కిరణ్ లలో ఎవరో ఒకరిని పిక్ చేసుకుంటారు అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని చెప్పొచ్చు. ఓకే, యా, యూ కెన్ ఈదర్ యూజ్ ఎ పెన్ ఆర్ ఎ పెన్సిల్ ఫర్ ద టెస్ట్. యు ఆర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ ద ఇన్విజిలేటర్ అడ్వైజింగ్ యూ. ఏమని చెప్తున్నాడు అతను, you can either use a pen or a pencil for the test. టెస్ట్ ఏదైతే ఉందో దానికోసం మీరు పెన్సిల్ అయినా యూజ్ చేయొచ్చు లేదా పెన్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ చెప్తున్నాడు. ఇలాగే నేను అదైనా చేస్తా ఇదైనా చేస్తా, నేను అక్కడికైనా వెళ్తా ఇక్కడికైనా వెళ్తా, అది వాళ్ళ నుండి కావచ్చు లేదా వీళ్ళ నుండి కావచ్చు. ఇట్లాంటి సెంటెన్సెస్ ఏమైనా ఉంటే మీకు ఏమైనా ఐడియా వస్తే ట్రై టు పుట్ దెమ్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే చెప్తున్నాను కదా, ఫేక్ థంబ్నెయిల్స్ ని నమ్మి మోసపోవద్దు. అలాంటి వీడియోస్ ఎన్ని చూసినా మీ టైం వేస్ట్ తప్ప ఎప్పటికీ కూడా ఇంగ్లీష్ రాదు. ఎలాంటి కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలో మనకు తెలియనంత వరకు మనం ఏది నేర్చుకోం లైఫ్ లో. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఎలాంటి కంటెంట్ తో మనం నేర్చుకోగలుగుతాం అనేది డిసైడ్ చేసుకోగలిగే ఎబిలిటీ మనకే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజే కావచ్చు, మ్యూజికే కావచ్చు, ఆన్లైన్ లో ఇంకేదైనా కోర్స్, కంప్యూటర్స్ కావచ్చు. ఎక్కడ కంటెంట్ పవర్ఫుల్ గా ఉంది అనేది గుర్తుపట్టాల్సింది మనమే. అప్పుడు మాత్రమే మనం చాలా పవర్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే తప్ప ఎవ్రీబడి విల్ చీట్ యూ ఇఫ్ యూ ఫైండ్ ఇఫ్ యూ గో విత్ ద థంబ్నెయిల్స్, రాంగ్ థంబ్నెయిల్స్. బట్టి పడితే ఇంగ్లీష్ వస్తుందా? ఎంత ఎదవలైతే మాటలు యూజ్ చేస్తారు చెప్పండి. బట్టి పడితే ఇంగ్లీష్ వస్తుందా? ఏది రాదు లైఫ్ లో. కానీ ఏం చేస్తాం, మన కర్మ అట్లా ఉంది కాబట్టి. సో డోంట్ బిలీవ్ సచ్ ఏమంటారంటే రబిష్ థింగ్స్. ఓకే, యా, జస్ట్ గో విత్ ద జెన్యూన్ కంటెంట్ అండ్ డూ మెసేజ్ మీ ఫర్ ద ఆన్లైన్ క్లాసెస్. ఓకే గైస్, we can start speaking from the day one itself and you can find a change in your speaking within a week. Trust my content and trust my channel. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.